పుష్కర నిర్ణయం. యమునా నది పుష్కరములు 1/6/2026 తెల్లవారితే 2/6/2026 12:17 గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునా నది పుష్కరాలు ప్రారంభం. రాత్రి కాలంలో గురువుకు ప్రవేశం అయినది కావున 2వ తేదీ నుంచి 12 రోజులు పుష్కర దినములుగా గణన చేయవలెను. అధిక జ్యేష్ఠ బహుళ విధియ మంగళవారం నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు పితృశార్థం చేశాక దేవాలయాలకు వెళ్ళరాదు. పితృకార్యం చేసిన రోజు ఇతర దేవతారాధనలకు విశేషం లేదు. పుష్కర యాత్రకు వెళ్ళిన వారు ముందు రోజే దేవాలయ దర్శనం చేయండి. పితృదేవతా సంబంధ కార్యం చేసిన రోజు దేవాలయ దర్శనం ఉండకూడదు. అంటే పితృకార్యం చేసిన తరువాత. గమనించండి, అనుసరించండి. పుష్కరం సందర్భంగా ప్రారంభం నుంచి 12 రోజులు పూర్తిగా పుష్కరుడు ఆ పుష్కర నది మీదే విహరిస్తూ ఉంటాడు. కావున 12 రోజులు 24 గంటలు కూడా విశేషమే. అయినప్పటికీ రాత్రి 2వ యామమున 3వ యామమున స్నానానికి నిషేధము. అలాగే కృత్రిమైనటువంటి మురికి నీరుతో పుష్కర శ్రాద్ధము చేయుట కూడా నిషేధమే. అది ఈ 12 రోజుల మధ్యలో చేసిన ఫలితాన్నే సూచిస్తుంది. రాబోవు ప్లవంగ సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలు 26/6/2027 ప్లవంగ జ్యేష్ఠ బహుళ సప్తమి శనివారం గోదావరి నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.